జనసేన చేస్తున్న అవమానాలకు వర్మ అయితే షాకింగ్ కౌంటర్ ఇచ్చారని చెప్పొచ్చు. అసలు ఆయన పెట్టిన ట్వీట్ అయితే ఇప్పుడు దుమారం లేపుతుంది సోషల్ మీడియాలో. అసలు ఏం జరిగింది ఏంటి అంటే ముందుగా వర్మ పెట్టిన ట్వీట్ ఏంటంటే నా జనమే నా బలం, అంటే నా ప్రజలే నా బలం అనే విధంగా ఒక కొటేషన్ ని పెడుతూ దాని మీద చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వీళ్ళ ఫోటోలు అన్ని కూడా ఉన్నాయి. సో దీన్ని ఆయన ఏ ఉద్దేశంతో పెట్టాడనే విషయం కాసేపు పక్కన పెడితే జనాలు ఏ విధంగా చూస్తున్నారంటే రీసెంట్ టైంలో పిఠాపురంలో ఇక్కడ వర్మకున్నటువంటి ప్రాధాన్యత రోజు రోజుకి తగ్గుతూ వస్తుంది. ఎందుకు తగ్గుతూ వస్తుంది అంటే కొంతమంది పవన్ కళ్యాణ్ ఇక్కడ ఆయన వల్లనే గెలిచామని కొంతమంది అంటే వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళు అనుకుంటున్నారు. లేదు ఖచ్చితంగా మా సపోర్ట్ చేయకపోతే మీరు ఎక్కడి నుంచి గెలిచేవారని వీళ్ళు అంటున్నారు. సో ఈ వివాదాలు కాస్త ఏ విధంగా అంటే పర్సనల్గా కూడా వెళ్తున్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సంబంధించి ఇక్కడ జనసేన పార్టీ వాళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారంటే ఓకే మీరు కూటమిలో ఉన్నారు అంతవరకు ఓకే, కానీ మీరు పర్సనల్గా కూడా చూసుకోవాలి కదా, మన క్యాడర్ కూడా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటే మీరు 15 సంవత్సరాలు కావచ్చు 20 సంవత్సరాలు కలిసి ఉండండి, కాకపోతే ఎప్పటికున్నా కూడా విడిపోవాల్సిందే కదా, అప్పటికైనా మనం స్ట్రాంగ్గా ఉంటే మనకి ఇది ప్లస్ అవుతుందని కదా వాళ్ళు ఎప్పటి నుంచో కూడా అనుకుంటున్నారు. సో మరి దానికి టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే మాకు వాళ్ళ తీవ్ర స్థాయికి వెళ్ళిపోయారు, మాకు అసలు డిప్యూటీ సీఎం మాకు పవన్ కళ్యాణ్ వద్దు నారా లోకేష్ కావాలని ఆ స్థాయి కూడా వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. సో వీటన్ని కూడా అగ్నికి ఆజ్యం పోసినట్టు రీసెంట్గా పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో నాగబాబు చెప్పిన వ్యాఖ్యలు ఇంకా వాటికి తోడాయన్నమాట. ఎట్లా అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలుపొందడానికి జనసేన పార్టీ గెలుపొందడానికి ఓన్లీ రెండే రీజన్స్, పవన్ కళ్యాణ్ ఇంకొకటి జన సైనికులు మాత్రమే, ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా కారణం అని మీరు అనుకుంటే ఇంకా అది మీ కర్మ అనే విధంగా ఆయన వ్యాఖ్యలు చేశాడు. అది ఖచ్చితంగా వర్మను ఉద్దేశించే చేశాడని చాలా మంది కూడా నమ్మారు. అయితే ఆ మాటలు మాట్లాడిన తర్వాత చాలా మంది కూడా ఫైర్ అయ్యారు. ఎందుకంటే ఓన్లీ వీళ్ళిద్దరికి కారణమైతే మరి టీడీపీ వాళ్ళందరూ కూడా ఏమవ్వాలి, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏమవ్వాలి, వీళ్ళందరూ సపోర్ట్ లేదే ఆయన గెలిచాడా, డిప్యూటీ సీఎం హోదాలో కూర్చున్నాడని చాలా మంది కూడా అన్నారు. ఏదేమైనప్పటికీ ఇలాంటి వివాదాలు పార్టీ వాళ్ళు కానీ కార్యకర్తలు కానీ ఎంతమంది మాట్లాడుకున్నా ఇక్కడ వర్మ ఏమనుకుంటున్నాడనే విషయం మాత్రం చాలా ఇంపార్టెంట్. సో ఆయన ఏమంటున్నాడంటే ఖచ్చితంగా మీరు ఎవరెన్ని మాట్లాడినా మాట్లాడుకోండి, నాకు పదవి ఇవ్వండి ఇవ్వకపోండి, పదవి ఉన్నా లేకపోయినా నా ప్రజలు మాత్రం నా బలం, నా ప్రజల్లో నా బలం అదే విధంగా ఉంటుంది, నా మీద వాళ్ళకున్న నమ్మకం కూడా అదే విధంగా ఉంటుంది. ఎవరు మీరు నాకు పదవి ఇస్తేనే వాళ్ళకు బలం ఉంటుందంటే అది ఏమాత్రం కూడా కాదు. ఒకానొక సమయంలో టీడీపీ కూడా ఛాన్స్ ఇవ్వకపోతే ఆయన సింగిల్గా ఇక్కడ గెలిచిన వ్యక్తి, అలాంటి వ్యక్తికి బలం లేదనడం ఎలాంటి ఎవరికి కూడా హక్కు లేదు. ఖచ్చితంగా ఆయనకు జనాల్లో మాత్రం బలం ఉంటుందని ఆయన ఆ విధంగా పోస్ట్ పెట్టుకున్నాడు. సో దాన్ని కూడా మేము వ్యతిరేకంగా చూస్తామంటే ఇది ఎవరు కూడా ఇంకా మార్చలేరు. జనాలు ఇదే ఆలోచన విధానం మార్చుకుంటే ప్రతి ఒక్కటి కూడా పాజిటివ్గా కనిపిస్తుందని చాలా మంది ప్రజలు కూడా అభిప్రాయపడుతున్నారు.